ఫ్రెండ్స్, మనం చూస్తున్నది బోడకాకరకాయ చెట్టు. ఈ చెట్టులో పిందెలు తరచుగా వాడిపోవడమో, రాలిపోవడమో, ఎండిపోవడమో జరుగుతుంది. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాము. మనకి బోడకాకరకాయలో చెట్లు అంటే మగ చెట్టు, ఆడ చెట్టు వేరువేరుగా ఉంటాయి. కాబట్టి మగ చెట్టు దగ్గరగా ఉన్నట్లయితే దాని పోలెన్ గ్రెయిన్స్ ఈ ఫీమేల్ ఫ్లవర్ యొక్క స్టిగ్మాని రీచ్ అవుతాయి. అలా రీచ్ అయినట్లయితే దాన్ని పాలినేషన్ అంటాము. అలా పాలినేషన్ జరిగితే ఫర్టిలైజేషన్ జరిగి అది ఫ్రూట్గా మారుతుంది. సో నిజానికి మనం చూస్తున్నది ఇది ఒక ఫీమేల్ ఫ్లవర్ యొక్క ఓవరిని మాత్రమే చూస్తున్నాము. సో దీన్ని అందరూ పింద అనుకుంటారు, కానీ ఇది వాడిపోయే ప్రమాదం ఉంది. పాలినేషన్ జరగకపోతే వాడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి దగ్గరలో కనుక మగతీగ ఉన్నట్లయితే దాని యొక్క పోలెన్ గ్రెయిన్స్ని తీసుకొచ్చి ఈ ఫీమేల్ ఫ్లవర్ యొక్క స్టిగ్మా పైన పెట్టినట్లయితే పాలినేషన్ సక్సెస్ఫుల్ అయ్యి ఫ్రూట్గా మారుతుంది. ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.